అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఆదుకున్నావు నిన్ను పూర్ణ ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపజేయుమయా. ప్రభు బలహీన జీవములలో నా శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసిద్ధమా. బలహీన సమయములో నీ ప్రవశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపజేయుమయా. ఎంగిన సమయములో తిరిగి జీవింపజేయుమయా. ఎంగిన సమయములో జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా. ఆత్మీయ శిరములలో నన్ను పరిశింపజేయుమయా. ఆత్మీయ వరములలో నన్ను అభిషేకమేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవశింపజేయుమయా. హల్లెలూయా. నువ్వు ఒకసారి ట్రై చేస్తే అది కిటికీ తాగాలి. ఏం కదా వీళ్ళ భర్త కూడా సేవ చేస్తున్నారు సిటీలో. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా
హల్లెలూయా. నిరీక్షణ మాట్లాడు. ఇదొక్కటే ఇదొక్కటే అన్నాడు. హల్లెలూయా. ఇది కూడా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని వాక్యమే కృపావాక్యమే వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి
నీవు ఏదియు పొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు పొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమై కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరుతురు నిన్నే ప్రేమించే యేసయ్యా నీవు చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోచలేరు నీతో కనులైన వారిని సరిపోచలేను నీతో కనులైన వారిని రాజులకే మా రాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా స్తోత్రం కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా హల్లెలూయా. చిట్టిద్దా రాజా యెహోవా ఇట్లా పెట్టు యెహోవా రాజా హే సామసే హరా ఆనాయి पर्वत की ऊंचाई से ऊंचा है सुमान समंदर की लहरों से यहोवा है महान पर्वत की ऊंचाई से ऊंचा है सुमान
గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా హల్లెలూయా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే అది క్రీస్తు మహాకృపా. నీ ప్రేమ బలమైనది,
హల్లెలూయా హల్లెలూయా చెప్పుదాం గట్టిగా హల్లెలూయా. పాడుతున్నా, మీరు పాట పాడుతున్నారా? చెల్లె నువ్వు సిస్టర్, వీళ్ళు పిల్లలు, మన పిల్లలు పాడతారా? రా నువ్వు రా, నువ్వు వచ్చి ప్రిపేర్ అవుతారా? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసం.
హల్లెలూయా. ఇంకెవరైనా పాట పాడేది ఉంటే దయచేసి ముందుకు రండి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. హల్లెలూయా. హల్లెలూయా. మనం వచ్చిందే లేట్గా, మళ్ళా స్తుతించకుండా కూర్చోవద్దు. దయచేసి నోర్లు తెరవారే, స్తుతించాలి, ఆరాధించాలి. మనం సంఘముగా కూడినప్పుడు దేవుని నామానికే మహిమ వచ్చినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి స్తుతించడానికి మొదటి మనము నోరు తెరవాలి, తర్వాత పాట పాడాలి. మీరు సొంతంగా వచ్చి పాడినా పర్లేదు, నాతో ఏకీభవించినా పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారెవరయ్యా. ఈ పాటను నేను పాడుతున్నప్పుడు నాతో కలిసి పాడండి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్నామేసయ్యా.
నమ్ముకున్నాము, నీ వంటి వారు ఎవరయ్యా? నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మియున్న మేసయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా పాటలు పాడేవాళ్ళు ముందుకు రండి దయచేసి. ఎవరైనా ఒక పాట పాడితే బాగుంటుంది. ఎవరు పాడరా?
హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. చప్పట్లు కొట్టాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. చప్పట్లు కొడుతూ స్తుతించాలా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, రోగములొందిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, రోగములొందిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.
అందరు చెప్పలే హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు. ఒక మాట చూసుకున్నాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ఎవరన్నా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ. హల్లెలూయా. 10 గంటలకు ప్రార్థన అని చెప్పాను నిన్న. పాస్టర్ గారు కూడా అనౌన్స్ చేశాడు. ఇంటికాన్నే ఏ చీర కట్టుకోవాలి, ఎట్లా తయారు కావాలి, గంట. ఈడికి వచ్చినాక పాట పాడుతున్నా, పాడితే కొడుతున్నా, లేకపోతే సప్పుడే కూర్చుంటున్నా, అదో అరగంట. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పసిపిల్ల లెక్క. పసిపిల్లని దగ్గరికి నొప్పు తీసుకుపోయిన చేజాపంటే చాపుతాడు. ఎందుకంటే యథార్థత ఉంటుంది. వాళ్ళకు కపటం అదంతేం తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నాం. కీర్తనల గ్రంథము 69:9 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఉంటే ఇంత లేట్ కాదు. ముందుగానే రెడీ అయి ఉంటారు 10 గంటలకే. ఇంటికి గురించిన ఆసక్తి ఎక్కడిది? మన ఇంటిని గురించిన ఆసక్తి ఉంటుంది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి లేదు. నిన్ను భక్షించాలి. అది భక్షించంటే తినేయట, తినాలి. తినుడు ఎక్కడిది? మనమేం తిందామని వండుకుందామని అదే గంట 2 గంటలు. ఈ మధ్యలో అన్ని మందుల కూడా చేస్తారు. అది ఉడకది, పాలేదు. అది ఉడుకుదామే తాను చేసుకుందామని మీరు అనుకుంటారు. అది ఉడకది, ఏం లేదు. ఈడనేమో ప్రార్థన స్టార్ట్ అవుతుంది. హడావుడి గందరగోళం అంతా. ప్రార్థనకు వస్తే సగం సగం భక్తి, సగం సగం వాక్యం. ఇటు సగం అటు సగం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్న దావీదు. భక్షించాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఏంది? మందిరాన్ని గూర్చే. ఆదివారం వచ్చిందంటే ఎక్స్ట్రా పనులు ఏది పెట్టుకోవద్దు. ఫస్ట్ మందిరం, దేవుని ఆరాధన, స్తుతి. చర్చి బయట నుంచి వెళ్ళినాక నీకు వేరే కార్యక్రమం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. నిన్ను, నన్ను, అందరినీ. మనకు ఒక స్థాయి వచ్చినాక మనం వివిధమైన తంత్రములను కల్పించుకుంటాం. అది మంచిది కాదు. అందరం లేచి నిలబడి ఒక పాట పాడదాం. దయచేసి లేచి నిలబడండి. సమయం అవుతున్నది. దైవ సేవకులు వస్తారు. నీవు లేకుంటే ఏం చేయగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను అనే పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించుదాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. చప్పట్లు కొడుతూ నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా.
వచ్చాను విడిచి వచ్చాను తండ్రిగా ఉన్నావని. నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా. ఒకసారి దయచేసి మన జీవితంలో తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఉన్నప్పుడు మనం ఎంత ఆదరించబడ్డామో మీరు ఈ పాడుతున్నప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. గోడలకు సున్నం వేసిరా, ఫ్యాన్లు తిరుగుతున్నాయా, వేరే పక్కళ్ళు నోరు తెరిచిరా లేదా, ఇది వద్దు. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి. ఈ దినము నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నది పారుతూ ఉన్నప్పుడు నదిలో బండరాయి ఉంటే దానికి ఏం ప్రయోజనం చెప్పండి? ఒక్క సుక్క కూడా వీర్చుకోదు అది. మన జీవ వృక్షం లేక నదిని ఎవరన్నా నాటబడిన చెట్లు లెక్క ఉండాలి. కలిసి పాడుదాం. తల్లిదండ్రుల విడిచి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లిదండ్రుల విడిచి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా. యేసయ్యా 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 అన్నదమ్ముల విడిచి వచ్చాను, నా అండవు నీవేనని. అన్నదమ్ముల విడిచి వచ్చాను, నా అండవు నీవేనని. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా. నీవు రాకుంటెక్కడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను. నీవు రాకుంటెక్కడికెళ్ళను.
చెప్పుకోండి, యేసయ్యా నీవు నాతో ఉండు ప్రభువా. నీవు లేకుండా మోసే సెలవిచ్చినట్టుగా నీ సన్నిధి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళకుండా తండ్రి, నీవు నాతో ఉండు ప్రభువా. నా కష్టములో నాకు ఎదురైన ప్రతి పరిస్థితిలో ప్రభువా తండ్రి, ఏడికో గోడ లాంటి అడ్డుబండలు ఉన్నప్పుడు కూడా నీవు నాతో ఉండు ప్రభువా. నీవు నాతో ఉంటే అవి కూలిపోతాయి ప్రభువా. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతుంది ప్రభువా. ఓ యేసయ్యా, యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభువా. మా మధ్యలోకి రమ్మని అడుగుచున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా, చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీ బంధువులు, నీ స్నేహితులు నీకు అండగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆకాశమందు ఆ పరలోకమందున్న దేవుడే నీకు అండ. అందుకే ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. అందరం కలిసి ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా నిత్యము పరలోకం వెళ్ళేంత వరకు ప్రభువా నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా
తల్లిదండ్రుల విడిచి వచ్చాను, నా తండ్రివి నీవేనని. తల్లిదండ్రుల విడిచి వచ్చాను, నా తండ్రివి నీవేనని. నా తల్లివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దయచేసి ఎవరు క్యాజువల్గా ఉండకండి. మూడు బారిపోయిన మీ జీవితాలను ఆయన చిగురింప చేస్తాడు. నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఈ దినం నీ జీవితం కొత్తగా మారాలంటే ఆయనకు అప్పగించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, పలుకు ఒకసారి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికర సంపద, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీవు నాతో ఉంటే చాలు ప్రభు, ఏది అక్కర్లేదు లోకం, నీవు మాతో ఉంటే చాలు ప్రభు. తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, జీవాధిపతివి నీవు ప్రభు. చనిపోయిన లాజర్ను సమాధి నుంచి పిలిచిన దేవుడు, సజీవుడిగా చేసిన దేవుడు ప్రభు. నేనే మార్గము సత్యము జీవం అన్నావు ప్రభు. ఈ జీవాన్ని మాలో ప్రవహింపచేయండి. మీ జీవజలనంది మా కడుపులో నుంచి ఉబుకును గాక. నీ కృపను అనుగ్రహించండి. స్తుతి గణిత మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడ, స్తుతికి పాత్ర నీకు మహిమ చెల్లిస్తున్నా. మీ ప్రియ బిడ్డల్ని మీ ఆత్మతో అభిషేకించమని తండ్రి, పాత గతించి తను ఈరోజు నూతన సృష్టిగా వీరు చేయబడినట్టుగా కృప చూపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం. ట్రినిటీ ఎవాంజలికల్ చర్చ్ సంఘ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మీరు ఆరాధనకు రావడం మాకు ఎంతో సంతోషం. ఈ సంఘము ప్రారంభించి 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం కనుక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. దేవుడు నిన్న మొన్న తన కృపనిచ్చి తన నామ ఘనత కొరకు చక్కగా దైవ సేవకులను పంపించి వాడుకున్నాడు. ఈరోజు మనం 3వ దినములు ఉన్నాం కాబట్టి మన సంఘస్థులు మీ అనుభవాలు ఈ 25 సంవత్సరాలలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యక్రమాలు కానీ, అద్భుతము కానీ, స్వస్థత కానీ, ఏదైనా మీ కుటుంబంలో ఏదైనా చేస్తుంటే దయచేసి ముందుకొచ్చి మీ అనుభవాలను పంచుకోవాలని మీకు సమయం ఇస్తున్నాం. దయచేసి రండి. లేవాలి. ఎవరి జీవితంలో ఏం చేయలేదా? లేకపోతే ముందుకు రావడానికి భయం అవుతుందా?
రండి, నేను ఉంటా, రండి పక్కకోండి. సరే, ఈ సంఘం ఎట్లా కట్టబడ్డదో చెప్పడానికైనా రండి ఎవరైనా పెద్దవారు. సంఘాన్ని ఎట్లా కట్టారు, దీనికి స్థలం ఎవరిచ్చారు, డబ్బులు ఎవరిచ్చారు, ఏ రీతిగా కట్టబడ్డది, అదైనా చాలామందికి తెలియదు కదా. మీ అనుభవాలను షేర్ చేసుకోవడం మంచిది. రండి. రండి రండి. నిరీక్షణ అంకుల్ 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 విలు. జయరాజ్ గారు రండి. అమ్మ రండి, మీరిద్దరు రండి, ఫస్ట్ ఇటు రండి. రండి ఇటు రండి. సహోదరులారా, తండ్రులారా, సహోదరులారా, ఇక్కడ ఎందుకైతే ఎన్నో దినములు ఇక్కడ కొన్ని రోజులు జరిగినాయి మీటింగులు, కొన్ని రోజులు మాసిపోయినాయి. కొన్ని రోజులు కూడా మేము ఎరకలేక కూడా బసనపాటకు పోయినాము. ఏబ్రోన్కు 4 రోజులు అయినా మళ్ళా వెనక సీరు కూడా అక్కడక్కడ ఆ పైసర్ గదిలో వచ్చిర్రు చెప్పిర్రు. కానీ ఇంతవరకు మళ్ళా మా ఇళ్ళలోనే, మా 2 ఇళ్ళలోనే ఈ యొక్క దేవుని మాటలు ఎలబెట్టినాము. ఇంతవరకు నిలబడ్డది. ఇకనైనా దేవుడు మనముగా కాపాడుతాడు. మేము ఎన్నో తండ్రి ఇబ్బందులు ఇరుకులో ఉందా కానీ దేవుని మరవక ఉండి మేము ఇక్కడ ఇంతో అంతో చేసుకుంటున్నాం. కానీ మేము ధనికులం కాదు. ఏదో ఇట్లా గట్టినే మా బాధలతోని మేము ఈ యొక్క గృహము తయారు చేసినాం. ఇంతే. మాకు ఎన్నో నా తండ్రి ఇరుకులు ఇబ్బందులు మాకు వచ్చినాయి. కానీ నా తండ్రి కొన్ని వచ్చినాయి, తప్పిపోయినాయి. దేవుడు మమ్మల్ని తప్పించాడు. మళ్ళా ఇక్కడ సాక్షిగా ఉండాలంటే కూడా మళ్ళా మా కొడుకు చిన్నోడు ఇక్కడ ఈ జయరాజు జర్రా చెప్పి నిలబెట్టిర్రు. అంత ఇంతే నా తండ్రి. మేము మా హృదయంలో ఏమి అయినా కొన్ని బాధలు వచ్చినాయి కానీ తప్పిపోయినాయి. దేవుడు తప్పించిండు. ఇంతవరకు మమ్మల్ని కాపాడినాడు. ఇంతే సంగతులు. దేవుడు దీవించును కాక. అందరికీ నా యొక్క వందనాలు. 25 సంవత్సరాల నుండి దేవుడు మరి జయరాజు, దావీదు, సుశీల అక్క, తండ్రి యేషవు మామ, ఏమేలి అక్క, సమస్తం అప్పుడు నాయన కమలక్క, ఇవలక్క, అబ్రహ్మ, పారమ్మ, శ్రీరామశల్ల సంఘం అంటే తల్లి సంఘంగా భావించిండు. అప్పుడు ఎంతో భక్తులు కోతకాల పండుగ అయినా 7 ఏడుగురు
అట్లా వచ్చినా కానీ మాకున్న దాంట్లో వాళ్ళను నిలబెట్టుకున్నాడు దేవుడు. మరి మమ్మలను నా తండ్రి మా అక్క మా కుటుంబముల మా మూడిళ్ళ తరపున మా మామలు పోయినరు. మరి ఈ నెలల్లో 2 అత్తలు 3 మామలు పోయినరు. మమ్మలను ఈ సాక్షిగా నిలబెట్టిండు. ఈ మందిరం గట్టి నుంచి ఎన్నో బాకీల బాధల నుంచి కూడా దేవుడు తీర్చిండు. నా తండ్రి మా యొక్క కొరత, నా యొక్క మన్మడు మందిరానికి రావాలని వాడు మా కదొక్కటి మేము అడుగుతున్నాము తండ్రిని, దేవుణ్ణి. ఎంతోమంది మా బావ ఆంధ్రయ్య, బాల నరసింహ, జేకరయ్య సమస్తము ఇది కట్టిండ్రు. తండ్రి నా కొరకు ప్రార్థించమని ఈ కొద్ది మాటలు అప్పగించి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. కూర్చోండి అక్క, మీరు ఒకసారి రండి. మన సంఘము ఇక్కడ కట్టుకోవడానికి 4 వ్యక్తులు కారణం. ఈ స్థలము వాళ్ళదే, కాకపోతే అన్న వాళ్ళు ఇద్దరికి డబ్బులు ఇచ్చారట. 2 స్థలము మనకు డొనేట్ చేశారు. వాళ్ళు ఎవరంటే దత్తాయి దావీద్ గారు, దత్తాయి జయరాజ్ గారు. వాళ్ళ కూతురు అక్క మాట్లాడుతుంది 2 మాటలు. ప్రభు నామంన మీ అందరికీ నా యొక్క వందనాలు. నాకు దుఃఖం తప్ప ఏమీ లేదు. అమ్మ నాన్న మా తాత వాళ్ళ స్థలము ఇది మందిరానికి ఇచ్చిండ్రు. అమ్మ లేదు, నాన్న లేదు. వాళ్ళు పోయినా నా సంఘం ఉంది, నా సంఘ బిడ్డలు నన్ను ప్రేమిస్తారని దేవుడు వారిలో ఒంటరి అయిన వారిని 10,000 జనముగా చేస్తానన్న వాగ్దానం నెరవేరుస్తాడని విధంగా నేను సంఘం మధ్యలో ఉన్నాను. ఈ సంఘం ఎలా కొంత డిస్టర్బెన్స్ అయ్యి చీలిపోయింది, అది నాకు కొంచెం తెలియదు. కానీ జయరాజ్ అన్న, మా నాయన, ఇంకా ఇక్కడున్న క్రైస్తవులందరూ మేము సంఘం కట్టుకోవాలి, మేము మందిరం కావాలి అని ముందుకొచ్చి ఈ స్థలాన్ని మా నాన్నని అడిగినప్పుడు మా నాన్న ఇస్తా అన్నాడు, మా చిన్నాన్న ఇచ్చిండు. సరే, అది తర్వాత విషయం. కానీ ఈ సంఘం కోసం జయరాజ్ అన్న ఎంతో ప్రయాసపడి ఎంతగానో ఈ మందిరాన్ని నిలబెట్టాలని ఆరాటపడ్డాడు. వాళ్ళు దేవునిలో ఉండడం వల్ల ఈ మందిరము కట్టబడింది. మా పూర్వీకులు దేవుని యందు బలంగా ఉండడం వల్ల ఈరోజు మా కుటుంబాలు మేము ఆశీర్వదింపబడ్డాము. మా పిల్లలు మంచి స్థితిలో ఉన్నారంటే కేవలం వాళ్ళ ప్రార్థన, దేవుని దీవెన. ఇంతకంటే నేను ఆవేశం ఉంది కాబట్టి ఎంతో ఉంది చెప్పాలంటే, కానీ చెప్పలేను. దేవుడు ఈ సంఘాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించి ఇంకా ఉన్న యవనస్తులందరూ లేచి ఇంకా హెచ్చింపబడాలని ప్రభునందు నేను అడుగుచున్నాను. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. దత్తాయి దావీద్ గారు, దత్తాయి జయరాజ్ గారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయ్ గారు. మన సంఘము ప్రారంభించబడినప్పుడు సేవకులు గంధమాల జయరాజ్ గారు, అన్న డానియల్ గారు. జయరాజ్ గారు లేరు, దేవుని దగ్గరికి వెళ్ళారు. మా పాస్టర్ ఉన్నది, అమ్మ 2 మాటలు మాట్లాడుతుంది తన అనుభవాలు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాల కడమర పెడుతున్నాం. నీ కృప, నీ కనికిరాలు మా పట్ల, మా సంఘం పట్ల అయ్యా నువ్వు ఎన్నో మేలులు చేసినావు నా తండ్రి. నీ మేలులకు మేము విలువ కట్టలేము, కొలవలేము. కానీ తండ్రి, నీ ఉచితమైన నీ ప్రేమను బట్టి నా తండ్రి దాతలు ముందుకొచ్చి నీ కృప కలిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ అయ్యా ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లించి ఉంటున్నాము. యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అందరికీ వందనాలు. మేము 91 విడిపోయినాము. సంఘం అంతా సహకరించిండ్రు, ప్రతి ఒక్క బిడ్డ సహకరించింది.
మా సంఘం 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు మా సంఘాన్ని సహకరించిండ్రు. సంఘం అంతా ఒకటైనం. ఒక ఇంట్లో కూడుకుంటా మేము సేవ చేసిండ్రు. ఎవరైతే మేము బైబిల్ ట్రైనింగ్కి పోయినాం కొన్ని రోజులు. బైబిల్ ట్రైనింగ్ పోయి వచ్చినాక కొన్ని రోజులు ఇటాటు తిరిగినాక కొన్ని రోజులకు ఈ సంఘం కిందర మీద అవుతుంటే ఇక దేవుని చిత్తం అనుకొని మేము సపరేట్గానే ఊకున్నాక కొన్ని రోజులకు అక్కడిక్కడ మా మామ జయరాజు నాయన, దావీదు నాయన, యాకోబు మామ, ఈ జయరాజు బావ వీళ్ళందరూ సంఘము మనం ఒకతాడు ఉండాలి ఎక్కడ పోయినా అని అందరు సంఘం అంతా సహకరించినాక కొన్ని రోజులకు ఇక్కడక్కడ మీటింగులు పెట్టుకోగా మేము ప్రార్థన చేసుకున్నాం. సుకునక్క, రాహెలక్క, నేను చాలా మందిని కలిసి సంఘం గురించి, అయ్యో మాకు ఒక్క చర్చి లేదు, ఎట్లా మా సంఘం ఎట్లా నిలబడాలి, మేము అయితే ఆయన దగ్గరికి పోయినాం, మేము ఇడిపోయినాం, మరి ఎట్లా మా సంఘం ఎట్లా బలపడుతుంది అని మేము ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్న సమయంలో జయరాజు నాయన, దావి నాయన ముందుకొచ్చి అయ్యో మీకు స్థలం లేకుంటే మేము స్థలం ఇస్తాం అని దావి నాయన ముందుకొచ్చిండు. జయరాజు నాయన ముందుకొచ్చిండు. వచ్చినాక కొన్ని రోజులకు అదో ఇదో చేసి మా సంఘ సహవాసంలో మేము కలుసుకొని కొన్ని బియ్యం అమ్ముకొని కొంత ఇటుకలు తెచ్చుకున్నాం. అబ్రాహ్మ మామ వీళ్ళందరూ కలిసి కొన్ని ఇటుకలు వేసిండ్రు, కొంతమంది పునాదులు తీసిండ్రు. జయరాజు బావ కానీ, బాల నరసింహ కానీ, మా మామ కానీ, ఈ బావ జయరాజు బావ కానీ మా సంఘాన్ని ఎంతో సహకరించినాక 25 ఏళ్ళ నుంచి జ్ఞాపకార్థం చేసుకున్నాక చర్చి ఓపెన్ అయినాక 25 ఏళ్ళ వరకు మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను కాపాడినందుకు, మా సంఘం అంతా మీరు సహకరించినందుకు, మా ఆడబిడ్డలు కానీ, మా సంఘ బిడ్డలు కానీ, ఇమలక్క కూడా ఎంతో సహాయం చేసింది, ఎన్నో చేసింది మా సంఘానికి. అందరూ ప్రతి ఒక్క కష్టం ఉన్నది మా సంఘానికి. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం ముగించుకుంటున్నాను. అందరం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ అమ్మా. ట్రినిటీ ఎవెంజలికల్ చర్చ్ని బట్టి వందనాలు. ఒకసారి నేను చదువుతాను. సంఘ ప్రారంభ సేవకులు గంధమాల జయరాజ్ గారు, గంధం డానియల్ గారు. స్థలదాతలు దత్తయ్య దావీద్ గారు, దత్తయ్య జయరాజ్ గారు. వ్యవస్థాపక పెద్దలు ఆ రోజులలో ఉన్నవారు గంధమాల యూసెఫ్ గారు, గంధమాల ఆంధ్రేయ గారు, గంధమాల మల్లయ్య గారు, గంధమాల అబ్రాహం గారు, గంధమాల నర్సయ్య గారు, గంధమాల దేవయ్య గారు, గాదపాక ఆగయ్య గారు, కల్లెం పేతురు రామయ్య గారు, బెజగం ఐలయ్య గారు, రామగల్ల బాలయ్య గారు, తోళ్ళ ఆదం గారు, గాదపాక రాజరత్నం గారు, దత్తాయి మోషయ్య గారు, దత్తాయి డేవిడ్ గారు, రామగల్ల జయరాజ్ గారు, గంధమాల మత్తయ్య గారు, గంధమాల బాలనర్సయ్య, గొల్లూరి యాకోబు. వీరంతా పెద్దలు స్థాపించిన వారు. సంఘ సభ్యులు జేరుపోతుల నరసింహులు గారు, జీలికంటి నీలమ్మ గారు, కంత్రి యేసు గారు, కొత్త క్రాంతి గారు, యావల్ల భూషణమ్మ, గాదపాక మల్లయ్య, కంత్రి ఎల్లయ్య, గంధమాల రాజు. వీరందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం. ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా. అందరి సహకారంతో మనము ఈ సంఘాన్ని స్థాపించుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దీనికి దేవుని కృప తోడై నడిపించింది. కాబట్టి పెద్దలందరూ ఉండడం మనకు ఆశీర్వాదం. మన మధ్యలో డానియల్ అన్నగారు ఉన్నారు, వారు ముందుకొచ్చి నడిపిస్తారు. రండి అన్న, ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం. దేవుని నామకు స్తోత్రము కలుగును గాక. మన మధ్యలో ఈ రోజుకు దేవుని మరి సందేశాన్ని అందించడానికి బిషప్ ఏలియా గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి ఆయనను వేదిక మీదుగా వస్తుండగా అందరు చప్పట్లు కొట్టండి. బక్క ఏలియా గారు మరి ఎల్లముల గ్రామంలో మరి వాస్తవ్యులు, కానీ ఎల్లముల్లో ఉన్నా కూడా మరి సిటీలో మల్కాజ్గిరిలో
సంఘం ఉంది. ఆ సంఘంకి కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి అయ్యగారుతో కలిసి నేను కూడా అక్కడ పనిచేస్తాను. సిటీలో జిహెచ్ఎంసి పరిధిలో 150 మరి వార్డులు ఉన్నాయి. అందులో 141 గౌతమ్ నగర్ వార్డు. ఆ 141 వార్డుకు పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో అయ్యగారు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి అగాపే ఫెలోషిప్, అగాపే అంటే అసోసియేషన్ ఆఫ్ గౌతమ్ నగర్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ అనే ఫుల్ నేము. మరి అలాగూ మేము కలిసి మరి దాదాపు 10-15 సంవత్సరాల నుండి మరి దేవుని సేవలో వాడబడుతున్నాము. ఈ విధంగా మరి ఈ సంఘాన్ని స్థాపించేటప్పుడు మా నాయన కూడా మరి ప్రారంభ ఆ యొక్క పెద్దల్లో ఒకరు. నేను చెప్పే సాక్ష్యం కూడా చిన్నది ఏంటంటే 1996లో మా బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన అప్పుడు ఈ యొక్క సంఘ పరిస్థితి ఎలా ఉందంటే గోడలు మాత్రమే ఉన్నాయి. మరి కప్పు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి దత్తయ్య జయరాజ్ తాత గారు నాకు చాలా సన్నిహితుడు, మా ఇంటికి వచ్చేవారు. మరి పాత ఇల్లు మా ఇల్లు కట్టాడు. ఆ తర్వాత అన్ని కుటుంబపరంగా కూడా మరి అన్ని విషయాల్లో షేర్ చేసుకునేవాడు, నాతో పంచుకునేవాడు. మరి ఈ యొక్క కట్టడంలో కూడా మరి ఇంతవరకు అయింది ఇంకేం లేదంటే అప్పుడు మేమేం కొన్ని పైసలతో ఒక చిట్టి వేసాము, 25,000 చిట్టి. మాకు ప్రేరేపణ కలిగింది ఏంటంటే ఈ చిట్టి లేపి దేవుని సన్నిధికి ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ చిట్టి లేపి 25,000 రూపాయలు తీసుకొచ్చి జయరాస్తాకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి కప్పు వేయడం జరిగింది. ఆ విధంగా సహకరిస్తూ మరి 2000 సంవత్సరానికి ఇది ముగించబడ్డది. దీన్ని డెడికేట్ చేశాం. డెడికేషన్ చేసిన తర్వాత మరి ఇక్కడ స్థానికంగా మరి జయరాజ్ చిన్నయ్య గారు పాస్టర్గా ఉంటూ ఈ సంఘాన్ని కొనసాగిస్తున్నాడు. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యి మరి ఇద్దరం కలిసి ఇంతవరకు మరి ఈ సంఘాన్ని నడిపించాము. అందుని బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనకు సమయం లేదు, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి, కానీ సమయం లేదు కాబట్టి దాతలు మరి అదేవిధంగా ప్రారంభికులు, అదేవిధంగా వారితో పాటు మనము అందరం కలిసి దేవుని కోసము మరి నిలబడాలి. ఇంకా ఈ సంఘం ద్వారా ఎంతో సేవ జరిపింపబడాలి. ఎంతోమంది మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం లేదు, 12 కావస్తుంది కాబట్టి త్వరగా మన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగించుకుందాం. మరి మన మధ్యలో బిషప్ ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దానికంటే ముందు మరి నిరీక్షణ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ సమయాన్ని మరి అయ్యగారికి ఇస్తాము. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మన ఆ మధ్యకాలంలో ప్రేమ్దాస్ పాస్టర్ కూడా మన సంఘానికి కాపరిగా పనిచేశాడు. ఆయన కూడా సిక్ ఉన్నా కూడా అనారోగ్యంగా ఉన్నా కూడా ఈరోజు మరి ఈ యొక్క మీటింగ్కు అటెండ్ కావాలని మరి ప్రయాసంతో వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఆయనను కూడా మనం సన్మానించుకుందాము మీటింగ్ అయిన తర్వాత. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మరి యొక్క దైవ సందేశానికి సమయం ఇస్తాం. ప్రేమ్దాస్ పాస్టర్ గారు ఒకవేళ లోపలికి రావాలి. దేవి నామానికి స్తోత్రములు. ఈ అవకాశం కలిగించిన దైవజనులు అందరికీ నా యొక్క వందనాలు, మీకు కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క మీటింగ్ నాయన ప్రభా 2 days నా ప్రభా 11 నాయన ప్రభా
తండ్రి ఆ 2 రోజులు నాయన ప్రభా నువ్వు మహిమకరంగా జరిగించినావు, మంచి వాతావరణం ఇచ్చినావు, దానికి కావాల్సిన అన్నీ సమకూర్చినావు. దేవా నీకు మహిమకరంగా నువ్వు జరిగించినందుకు తండ్రి నీకు వందనాలు. అయా 2 రోజుల మీటింగ్లో ప్రభా ఒక్కొక్క సేవకును మీరు నిలబెట్టిన ఆయన ప్రభా మీరు మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. తిరిగిన ఆయన ఈ యొక్క ఆరాధనలోనైనా మరొక దైవజనునైనా తండ్రి మరి ఏలియా గారిని కూడా మా మధ్యలో నడిపించినావు తండ్రి. ఈ ఆరాధనలో ప్రభా తండ్రి ప్రారంభించి ముగించే వరకు నాయన మీరే మహిమకరంగా జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి ముందుకు రండి. అలా కూర్చుంటాం. మరి ప్రేమదాస్ అయ్య గారి ఆరోగ్యం కోసం ప్రార్థించండి. అదేవిధంగా అమ్మగారికి కూడా కంటి ఆపరేషన్ అయిందని విన్నాం. మరి అమ్మగారి కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈ సమయాన్ని మన మధ్యలో బిషప్ గారు ఉన్నారు, బిషప్ గారికి ఇద్దాము. త్వరగా ముగించుకుంటే మనకు చాలా పనులు ఉన్నాయి, ఇంకా సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి త్వరగా మరి ముగించుకుందామని మనవి చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాం.